హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కృతీస్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో గోంగూర కోడిగుడ్డు ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందు కడాయి వేడెక్కిన తర్వాత నూనె పోసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర ఇవి కొద్దిగా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, కరివేపాకు వేసుకుందాం. ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకున్నాం. మూత పెట్టి ఉల్లిపాయలను ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు ఇలా 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకుందాం. ఇప్పుడే ఇలా ఒకసారి కలుపుకొని గోంగూరని ఒక 2-3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఈ గోంగూర మగ్గేలోపుగా మనం పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకుందాం. గోంగూర ఇలా ఒక 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చితో పాటుగానే ఉప్పు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి. పచ్చిమిర్చి కారం వేసుకున్న తర్వాత మరో 3-4 నిమిషాల పాటు ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కోడిగుడ్డు వేసుకుందాం. ఇప్పుడు వీటిని కదిలించకుండా ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. రెండు 3 నిమిషాలు ఇలా కోడిగుడ్లను కూడా మగ్గించాం కదా, ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మంటని పూర్తిగా సిమ్లో పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు ఇలాగే మగ్గనివ్వాలి. చివరగా మరో 3 నిమిషాలు కూడా మగ్గిన తర్వాత మనకి గోంగూర ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసుకుందాం. చూసారు కదా, గోంగూర పులుపు, పచ్చిమిర్చి కారం, కోడిగుడ్డు ఫ్లేవర్, ఇది ఒక సూపర్ కాంబినేషన్. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ మరో వంటతో కలుద్దాం.